ఇక చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ రైల్లో మంటలు చెలరేకాయి. దీంతో గద్వాల రైల్వే స్టేషన్లో ట్రైన్ను నిలిపివేశారు అధికారులు. ప్రయాణికులను రైల్వే సిబ్బంది కిందకు దించారు. మరోవైపు సమస్యను పరిష్కరించేందుకు రైల్వే అధికారులు ప్రయత్నిస్తున్నారు. స్టేషన్ గద్వాల స్టేషన్ రాగానే ఇక్కడ నుంచి B4లో నుంచి పొగలు రావడం జరిగింది. మేము జస్ట్ ఏదో ప్రాబ్లం అనుకుంటాము, కానీ ఆగిన ఒక 10 నిమిషాలుగా పొగలు ఎక్కువైనా జరిగింది. అందరం పొగలో అందరికి ఇది దింపేసి బయటకు వెళ్తాం. ఒక 2 మినిట్స్ అవుతుంది, 2 మినిట్స్ అవుతుంది. ఇంకా వస్తున్నాయి పొగలు, కానీ ఇంకా భయం అవుతుంది, ఏమన్నా మధ్యలో జరిగే అవకాశం ఉండొచ్చు. అని ప్రయాణం చేయాలి. ఇదే ప్రాబ్లం స్టేషన్లో జరిగింది కాబట్టి మేము రెక్టిఫై చేసుకోగలం. అదే ఎక్కడైనా మార్గ మధ్యలో జరిగింటే ఆ మంటలు ఇంకా చెలరేగే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎవరు కాపాడడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇట్లాంటివి ఇంకా జరగకూడదని నేను ఆశిస్తున్నాను. సౌత్ సెంట్రల్ రైల్వే. ఇక చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాయి. గద్వాల రైల్వే స్టేషన్ లో ప్రస్తుతాన్నైతే ట్రైన్ ని నిలిపివేశారు. ప్రయాణికులను సిబ్బంది కిందకు దించిన పరిస్థితి నెలకొంది. సమస్యను పరిష్కరించేందుకు కూడా ఇటు రైల్వే అధికారులు అయితే ప్రయత్నిస్తున్నారు. మనం ఆ విజువల్స్ కూడా చూసుకోవచ్చు. చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. ఈ మంటల్ని అదుపు చేసేందుకు కూడా ఇటు అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ట్రైన్ లో ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కిందకి దించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మంటలు ఎలా చెలరేగాయి ఏంటి అనే కారణాలు అయితే ఇంకా తెలియరాలేదు. సిబ్బంది అయితే ప్రస్తుతం మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూసుకోవచ్చు. ట్రైన్ ని కూడా ఇటు గద్వాల రైల్వే స్టేషన్ లో అయితే అధికారులు నిలిపివేశారు. పెను ప్రమాదం తప్పిందనే చెప్పుకోవాలి. అక్కడ ఉన్న ప్రయాణికులు కూడా ఒకటి చెప్పిన మనం విజువల్లో ఆయన మాట్లాడింది కూడా మనం చూసాం వీడియోలో. ఒకవేళ ట్రైన్ వేరే ప్లేస్ లోకి వెళ్ళిండి ట్రైన్ మూవ్ ఆన్ అయిన టైంలో మంటలు చెలరేగి ఉంటే ఇంకా ప్రమాదం తీవ్ర స్థాయికి చేరి ఉండేది. కానీ స్టేషన్లోకి వచ్చిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. వెంటనే అందరూ అలర్ట్ అయ్యి కూడా సిబ్బంది దించివేసిన పరిస్థితి. కానీ వెళ్లే దారిలో మళ్ళీ మంటలు చెలరేగుతాయేమో అంటూ కూడా ఒక ప్రయాణికుడు చెప్పిన వీడియోని మనం చూసాం. ఇక మొత్తం దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, అసలు ట్రైన్ లో మంటలు చెలరేగడానికి గల కారణాలు ఏమైనా తెలుసాయా? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది శంకర్? ప్రస్తుత జోగులాంబ గద్వాల జిల్లాలో జోగులాంబ జిల్లాకు సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ లో చెన్నై ఎగ్మోర్ రైలు ఒక్కసారిగా పొగలు రావడంతో కూడా ఆ రైలు అక్కడే ఆపేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది హైదరాబాద్ నుండి చెన్నైకి వెళ్తుండగా ఇది గద్వాల రైల్వే స్టేషన్ లో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా రైలు హైదరాబాద్ నుంచి వెళ్తూ జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించిన స్టేషన్ లో ఆగడంతో అక్కడ ఒక్కసారిగా చెన్నై ఎగ్మోర్ కు సంబంధించినటువంటి ట్రైన్ లో ఉన్నటువంటి బోగి 4వ నెంబర్ బోగిలో కూడా ఒక్కసారిగా దట్టమైన పొగలు అలుముకున్నాయి. వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా ఉరుకులు పరుగులతో కూడా అందరూ కూడా బయటికి దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా తమ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకునేంత లోపల కూడా పొగలన్నీ కూడా ప్రయాణికులు అలుముకోవడంతో ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళనలో గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి రైల్వే సిబ్బంది వెంటనే ఉటావుటిన ఆ బోగిల గదికి చేరుకున్నారు. అసలు ఆ పొగలకు ఏంటి కారణం అని తెలుసుకునే ప్రయత్నం చేసినప్పటికీ బోగిలో పెద్ద ఎత్తున పొగలు వస్తుండడంతో వారికి అది కాస్త సాధ్యం కాలేదు. అండ్ వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది, అదేవిధంగా రైల్వే సిబ్బంది కూడా పోలీసుల సాయంతో అక్కడికి చేరుకున్నారు. ప్రయాణికులను సురక్షితంగా అయితే ఆ బోగి నుండి కిందికి దించడం, రైలు నుంచి మొత్తం కూడా ప్రయాణికులందరినీ కూడా ఖాళీ చేయించినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ట్రైన్ కు సంబంధించి ఏసీ బోగిలో ఉన్నటువంటి ఏసీకి సంబంధించినటువంటి కొన్ని పైప్స్ ఉంటాయి. ఈ పైప్లన్నీ కూడా బోగి నుంచి కిందికి రావడం, అక్కడ రైలు వెళ్తున్న క్రమంలో కూడా ఈ పైపులన్నీ కూడా కింద ఎక్కువ రాపిడి గురి కావడం వల్ల కూడా ఈ పొగలు చెలరేగినట్లుగా కూడా అక్కడ టెక్నీషియన్స్ గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా సమయం తర్వాత దీన్ని క్లియర్ చేశారు టెక్నీషియన్స్. అక్కడ నుంచి రైలు బయలుదేరేందుకు ప్రయాణికులకు సిద్ధం చేసే పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న క్రమంలో దీన్ని ప్రయాణికులు గుర్తించడం, వెంటనే ఉటావుటిన అక్కడే స్టేషన్ లో ఉన్నటువంటి వారంతా కూడా ఇది చూడడంతో ఒకసారిగా భారీ ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకవేళ రైల్వే స్టేషన్ గద్వాల నుంచి బయలుదేరి వెళ్తే మాత్రం చివరికి కర్నూలులో ఆగాల్సి వస్తుంది ఈ ట్రైన్. అక్కడ ఈ ట్రైన్ ఆగే క్రమంలో మధ్యలో ఎక్కడైనా సరే అక్కడ ప్రయాణికులు పడుకోవడం, అంటే నిద్ర టైం ఉంటుంది కాబట్టి తిన్నా భోంచేశాక అందరూ కూడా నిద్రపోతారు. ఈ క్రమంలో ఒకసారి అట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే మాత్రం వాళ్ళు తేరుకునే లోపు ఈ పొగలు కాస్త మంటలు ఎక్కువై
వేరే బోగిలకు కూడా వ్యాపించే అవకాశాలు కనిపించాయి. మొత్తంగా ఇక్కడ ఆ బోగి నుంచి అక్కడ ఆగిన క్రమంలో అదే బోగిలో గుర్తించడం, అక్కడనే దాన్ని కంట్రోల్ చేయడంతో మిగతా రైలుకైతే పెద్దగా ప్రమాదం జరగలేదు. మరి కొద్దిసేపట్లో రైలును బాగు చేసి ప్రయాణికులందరినీ కూడా ఇక్కడ నుంచి చెన్నైకి తరలించేందుకు అయితే పూర్తి స్థాయిలో రైల్వే సిబ్బంది అయితే చూస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది ప్రస్తుతం. థ్యాంక్ యూ శంకర్.